ఒక్కరోజు పని ఏం చేయాలి? వదిలిపెట్టిపోతారా లేదా? ఒక దినానంట. అందుకే క్రైస్తువులు ఎక్కువగా బంగారం సంపాదించుకోరు, మీకు తెలుసా? ఇంకెవరైనా సంపాదించని చెప్పలేను కానీ ఎక్కువ క్రైస్తువులు బంగారం ఉండదు. ఒక దినానంట బంగారము మన కసువును కనుక రోడ్డు మీద పారబోస్తాం చూడండి. పారబోస్తారా లేదా కసువు? ఒక రోజు బంగారం అలా పారబోస్తారంట. అప్పుడు బంగారం అందుకంటారు, మీరు గుప్పిలి బియ్యం తీసుకొస్తారు కదా, కరువు కాలంలో అంట మనం ఎప్పుడైతే ఆ గుప్పిలి బియ్యం తీసుకొస్తామో కరువు కాలం దేవుడిని పోషిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో కొన్ని బియ్యం ఉన్నాయి, అవతల ఆమె ఇంట్లో కొన్ని కేజీల బంగారం ఉందంట. ఆ మనితంట వచ్చి, అమ్మా ఒక్క గిద్దె బియ్యం ఇవ్వమ్మా, కేజీ బంగారం ఇస్తాననేదంట. మీరంటారంట, నా దగ్గర కేజీలు బంగారం ఉంది, నేను ఇవ్వనంటారంట. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవారు మీరు చెప్పండి? బంగారం తింటారా? కేజీలు ఎవరైనా తింటారా? ఆకలి కలమటిస్తారంట వాళ్ళు. అప్పుడు ఏమనుకున్నారు? నా ఇంట్లో బంగారం ఉంటేనే గొప్ప ధనవంతులు అనుకున్నారు. అప్పుడు ఇప్పుడు అదే అనుకుంటారు. కానీ మనం ఏమనుకుంటాము? దేవుడికి ఇది నేను చేస్తున్నాను, కరువు కాలం దేవుడికి వచ్చి నన్ను పోషిస్తాను. అలాంటి రోజులు రాబోతున్నాయి అంట. హల్లెలూయా. మనం దేవుని కొరకు ఎంతగా చేస్తామో, ఎంతగా ఇస్తామో, ఆ కరువు కాలం మనల్ని ఏం చేస్తాడు? దేవుడు కాపాడుకుంటాడు. హల్లెలూయా. ఉన్నప్పుడు ఇచ్చేది కాదు, ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు? అది ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. 10,000 ఉంటే ఒక 1000 రూపాయలు ఇవ్వటం చాలా సులభమా కాదా? అసలు ఏమీ లేనప్పుడుగా మనం ఏంటో తెలిసేది ఎప్పుడు దేవునికి? అసలు ఏమీ లేనప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ సమర్పణ తెలిసేది ఎప్పుడు? ఏమీ లేదు, అన్నీ ఉంటే ఎవరైనా ప్రార్థనకు వస్తారు, అంతేనా కాదు? అసలు నడవలేని స్థితి, బాగలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థనకు వస్తారు? మీరు చెప్పండి. ఏం సరిచూతాము? బాగలేదన్నమాట. అందుకే అంటాను, ఎప్పుడు నీ సమర్పణ, దేవుడు అంటే నీకు ఇష్టం ఎప్పుడు తెలిసింది? బాగా లేకపోయినా నాకు ప్రభు అంటే ఇష్టం. చిన్న సాగుజాలు, తలనొప్పిగా ఉందో, కాళ్ళు నొప్పి, కడుపు నొప్పు అన్నీ చెప్తాం. మరుసటి రోజు పనికి వెళ్ళాలంటే వెళ్తారా? వెళ్ళరా? ఏమైందా? కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి, టాబ్లెట్ వేసుకుని వెళ్తాను అన్నమాట. అదే టాబ్లెట్ ఇక్కడ రావచ్చా లేదా? అంటే ఎక్కటానికి మనకున్న అసలు అన్ని వెసులుబాటు ఇంకెవరకు ఉండవు. అర్థమవుతుందా? వాళ్ళు ఎంత అన్నిలు చూడండి, ఎంత సమర్పణ కలిగి ఉంటారు చెప్పండి. ఎంత నిష్టగా, మనం అంత నిష్టగా చేస్తే అసలు మనల్ని దేవుడు ఆడవ పెట్టేవాడు. అర్థమవుతుందా? వాళ్ళు ఉమ్ము కూడా మింగరంట ఉపవాసం ఉన్నప్పుడు. మనం టీలు తాగుతాం, కాఫీ తాగుతాం, మజ్జిగలు తాగుతాం, రకరకాల జ్యూసులు తాగుతాం. కానీ వాళ్ళు అంత ఒక రాయికి రెప్పకి వాళ్ళు అంతగా చేస్తున్నప్పుడు జీవము గల దేవుని మనం ఎంత చేయాలి మీరు చెప్పండి? ఏమా వాళ్ళ దేవుడికి అంత ఉంది. మా దేవుడి కొరకు నిద్రాహారాలు మానేస్తారంట. అర్థమవుతుందా? ఏదో శివరాత్రి అంటారు కదా, రెప్ప కొట్టకుండా అలానే ఉంటారంట. కనీసం ఉమ్ము మింగితే పాపం అనుకుంటారంట. ఉమ్ము మింగితే మనం కొంచెం ఎక్స్ట్రా టైం గడిచిందంటే అయిపోయినట్టే. శనుగులు ప్రారంభం, ఆపయ్య అంట. అర్థమవుతుందా? అంటే వాళ్ళు చేస్తున్న భక్తి మన భక్తితో చూసుకుంటే ఎలా ఉండిద్ది? అసహ్యం అనిపించిందా లేదా? జీవముగల దేవుని నువ్వు ఎంతగా ఆరాధించాలి అసలుకి. వాళ్ళే అలా ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళని చూసి మనకి ఏం రావాలి? చెప్పండి? బుద్ధి రావాలి. ఏం రావాలి? బుద్ధి రావాలి. వాళ్ళు చేసుకొని అనుకోకూడదంట, వాళ్ళకి మించి మనం చేయాలంట. జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? అది కూడా డౌటేనా? జీవం కలిగిన దేవుడేనా? ఆయన నేటికి ఏమై ఉన్నాడు? సజీవుడే. మన మధ్యలో ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. మరి అలాంటి దేవుని ఎంతగా ఆరాధించాలి చెప్పండి? అర్థమవుతుందా? ఎందుకంటారు అలాంటి వాళ్ళే వాళ్ళు అంతగా. కొంతమంది ఏమంటారు, మోకాళ్ళతో నడుచుకుంటూ పోతారు, రక్తం గారితో నడుచుకుంటూ పోతారు. కాసేపు మోకాళ్ళు ఏమంటే మన వల్ల వేయలేము. కానీ వాళ్ళు మోకాళ్ళు నడిచొస్తామయ్యా అంటారు. వాళ్ళ సమర్పణ చూడండి. మన సమర్పణ అసలుకి మన కూర్చుంటే మన హావభావాలు చూడాలి. అటు కదిలి ఇటు కదిలి, అటు చేసి, ఆ కాలిటేసి ఈ కాలిటేసి ఎన్ని రకాలుగా వేదన పడతాము. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమంటారు? ఏకంగా మోకాళ్ళ నుండి వస్తామయ్యా, మోచేతుల నుండి వస్తామయ్యా అంటారు. వాళ్ళ సమర్పణ అంటారు.
వాళ్ళ దేవుడికి అలా చేస్తున్నప్పుడు జీవము కలిగిన దేవుడు మనం ఇంకా ఎంతగా చేయాలి? మోకాళ్ళు ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నాము? కొద్దిసేపైనా ప్రభు దగ్గర అడగాల లేదా? ప్రభా నాకు మోకాళ్ళ మీద చేయాలి ప్రభా, ఆశ నీళ్ళు ఉంటే దేవుడు సహాయం చేస్తాడు లేదా? ఒక కాముంది మా దగ్గర, మనుషులు లావుగా ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళు మోకాళ్ళు వేయలేదు. నిజమా కాదు చెప్పండి? సన్నటోళ్ళు అసలు లావుట లేదు. కానీ ఆమె సమర్పణ తెలుసా? ప్రభా కనీసం అర్ధగంట మోకాళ్ళు నిలబడాలి ప్రభా తీర్మానం తీసుకున్నాను. 2 చేతులు పైకెత్తి అలాగే మోకాళ్ళ మీద అర్ధగంట ప్రార్థన చేసిద్దాన్ని. హల్లెలూయా. సన్నగా ఉండేవాళ్ళు అసలు మోకాళ్ళే 2 చేతులు ఎత్తమంటావా? ఇసే ఎట్లుండిద్దా? ఒక 5 నిమిషాలు కాక ఏమైతుంది? మెల్లమెల్లగా దిగి దిగి ఏడకొచ్చేది. కనీసం కొద్దిసేపు కూడా ఏం చేయలేకపోతున్నాము? 2 చేతులు పైకెత్తి ఆరాధించలే బలహీనమైన స్థితిలో ఉన్నామంట. హల్లెలూయా. నీ దేవుని గొప్పతనం, దేవుని శక్తి తెలిసాక మేము ఒకసారి ఇట్లాగే ఇలా చేతులు ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు పాస్టర్ గారు చెప్పాడు. ఏదైనా ఒక ఆశీర్వాదం వచ్చిందంటే దాన్ని వదిలిపెట్టాను నేను. చేతులు ఇట్లా కాసేపు పెడితే ఏమవుతాయి? ఇట్లా నిలుస్తాయని 2 తాళ్ళు ఉంటాయి. ఇలాగా కడ్డీ ఉండేది కదా, ఆ కడ్డీకి 2 తాళ్ళు కట్టుకొని చేతుల్లో ఏం చేసేవాడు? ఆశీర్వాదం రావాలంటే ఏదో ఒకటి చేయాలా లేదా? ఈ చేతులకి దించుకోవాలంటే వస్తాయా? ఆ తాడేమో వదిలిద్దా? అర్థమవుతుందా? ఆ చేతులు ఏం చేసేవాళ్ళు? ఆ తాళ్ళకు కట్టుకున్న మోకాళ్ళని అలాగే కూర్చున్న తాడేమన్నా రాదు కదా, మోకాళ్ళ నిలబడితేనే అది. హల్లెలూయా. పెట్టేవాడు చేతులు ఎత్తి ప్రార్థన ఎంతసేపు చేయకపోతేనే ఆరాధన మీకు ఉంది అంటాడు. భయం చేసారు చిల్లమ్మలు మనసు అంతమంది తిట్టేవాడు. పేరు పెట్టి తిడతాడు. మరి అర్థమైందా? అరే వీళ్ళు అనుకుంటారేమో బాధ. అసలు ఆ ప్రశ్న ఉండదన్నమాట. పలానా మరి అమ్మ నేను చేతులు ఎత్తి ప్రార్థన చేయాల. అంతమంది లేవది మీరు చెప్పండి. పరువునిద్దా పోయిద్దా? బతుకంతా బయటపడిద్దా లేదా? అందుకే మరుసటి ఆదివారం ఆయన ఎక్కడ పేరు చెబుతాడని చెప్పేసి ఏం చేసేవాళ్ళము? ఆ తాడు కట్టుకుంటే అసలు ఉండలేక నిలవలేక ఆ ప్రార్థన చేయలేక ఆ బాధలు మామూలుగా ఉండేవి కదా. హల్లెలూయా. ఎలాగోలా నిలబడి మనకు ఖచ్చితంగా ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పేవాడు. అప్పుడు నమ్మేవాడు ఆయన. ఎందుకంటారు ఒక ఆశీర్వాదం పలానా పని చేస్తే వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రయాస లేకుండా ఏది లేదు, కష్టపడాలి. కష్టపడితేనే, ప్రయాస పడితేనే మన ఫలం దొరుకుతుంది, లేకుంటే దొరకదు. అందుకని దేవుని కొరకు మనం రోషము కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఆ రోషము కలిగి నిలబడ్డావని నీ ప్రవర్తన బట్టి, నీ నడత, నీ నడకను బట్టి, నోటి మాటను బట్టి అనేకులు తెలుసుకుంటారా. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. అలసిపోయారా? నిద్ర వస్తుంది ఎవరికైనా? అంటే ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలి, రోషం కలిగి బ్రతకాలి ఒక ఆశ అంట, ఆ మనిషి అంత దాకా తీసుకెళ్ళదంట. ఆ రోషం దేవుని కొరకు బ్రతకాలి. ఇది వయసుతో సంబంధం ఏం లేదు. అర్థమవుతుందా? అమ్మ నేను చిన్నపిల్లని, నేను పెద్దదాన్ని, నేను ముసలి అని అసలు అదేం లేదు. నీలో రోషముడి దేవుడు ఎలాగ ఏం చేస్తాడు చెప్పండి? బ్రతికిస్తాడా లేదా? వాడుకుంటాడా లేదా? ఆ రోషం ఉండాలి. నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు శూర కార్యములు మనం చేయాలంట. హల్లెలూయా. ఇంట్లో కార్యాలు జరగాలి, శూర కార్యాలు జరుగుతాయా? ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను చేస్తాను. నాకు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఇంటి పని అసలు చేయి, మోకాళ్ళు వేసి ఇక ఏడుస్తా కూర్చుంటా అంతే. పని తర్వాత వాళ్ళు ఏమన్నా చేసుకొని ఏమన్నా అనుకోని మొదట ఏం కావాలి? ఆ సమస్య విడుదల కావాలి. ఎంతసేపు అయినా చేసి చేసి అది 10 అవుతుందా, 11 అవుతుందా, 12 అవుతుందా, అదంతా ముగించి నాకు సమాధానం వచ్చింది అనుకుంటే అప్పుడు లేసి ఇంటి పని, వంట పని మొదలు పెడతా. హల్లెలూయా. అంటే ఒక రోషం, ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? ఒక రోషం ఉండాలి. సమస్య వచ్చింది ఏడుస్తా కూర్చోకూడదంట. ఏం చేయాలి? నువ్వు రోషం కలిగి పెట్టినవైతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలంట. అనేది కారణం. ప్రభా ఈ సమస్య ఎందుకు వచ్చింది ప్రభా? ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? ఒకటి మనదైతే మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒకవేళ సాతాను ద్వారా వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని జయించాలి, దాన్ని బంధించి ఏం చేయాలి? జయించాలంట. అందుకంటారు ఏలి ఎలాగ దేవుడు రోషం కలిగి బ్రతికాడంట. అర్థమవుతుందా? యెజెబెల్ అంటే వాళ్ళు కూడా ఎదిరించి బ్రతకగలిగాడంటే వాళ్ళు ఎంత రోషం ఉందంటారు? ఉందా లేదా? అదే రోషము నీలో నాలో ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడు నువ్వు ఎంత ప్రయాసైనా చేసినప్పుడు అలసట ఉండదంటే మీకు తెలుస్తలేదు. ఇప్పుడు ఒక పని ఇష్టంగా చేశారు, కష్టమైన పని ఇష్టంగా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? కష్టం అనిపించిద్దా? అమ్మ కష్టం అనిపించిద్దా? కష్టం ఎందుకని?
నువ్వు ఇష్టంగా చేస్తున్నావు కాబట్టి ఇది కూడా అంతే. దేవుడు అంటే నీకు ఇష్టం అనుకో, ఎంత దూరం అంత దూరము, ఇంతసేపు అంతసేపు అనమంట, అది ఇష్టంగా మార్చుకుంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఆ అభిషేకం ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవునికి రోషం